సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. మా ఎస్పీ గారి ఆదేశాలపైన నేను మా సిఐలు మా ఎస్ఐస్ మా సిబ్బంది అందరూ కూడా 24 గంటల నుంచి భారీగా కురుస్తున్న వర్షానికి చాలా చోట్ల చెట్లు పడిపోయినాయి. కొన్ని చోట్లయితే కొత్తపల్లి ఏరియాలో శివపురం విలేజ్ కావచ్చు, మళ్ళీ పాములపాడు కావచ్చు, వెలుగోడు మండలం కావచ్చు, కొన్ని ఏరియాల్లో గ్రామ ప్రజలకు పోవడానికి వంకలన్నీ ఎక్కువ వచ్చి రస్తా అంతా క్లోజ్ అయినాయి. అక్కడ కూడా మేము ప్రాపర్గా బందోబస్తు పెడుతూ ప్రజలందరినీ బాగా అలర్ట్గా ఉండాలని, అట్లే ఈ మట్టి మిద్దెల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఉండకూడదని, ఎందుకంటే మట్టి మిద్దెలు చాలా పడిపోతున్నాయి కాబట్టి అక్కడ కూడా ప్రజలందరికీ అలర్ట్ చేస్తున్నాము. ఎవరు కూడా మట్టి మిద్దెలో ఉండే వాళ్ళంతా ఉండకుండా ఎక్కడైనా మన స్కూల్ కావచ్చు, లేకుంటే మన భవనాలు గవర్నమెంట్ సంబంధించిన భవనాల్లో ఉండేదానికి ఏర్పాటు చేస్తున్నాము. మా సిబ్బంది ద్వారా అందరికీ సమాచారం తెలియజేస్తున్నాము. నిన్న కూడా మన ఆత్మకూరు టౌన్లో పెద్ద చింత చెట్టు పడిపోయింది. దానివల్ల మొత్తం ఒక 1 అవర్ ట్రాఫిక్ జామ్ అయిపోతే నేను, మా సిఐ సురేష్ కుమార్ రెడ్డి, ఎస్ఐ నారాయణ రెడ్డి, మేమందరం మా సిబ్బంది అందరం కష్టపడి వెంటనే జేసీబీతో ఒక 10-15 నిమిషాల్లోనే మొత్తం ఆ చెట్టుని ట్రాఫిక్ నుంచి క్లియర్ చేయించినాము. మరి తర్వాత శ్రీశైలం పోయే రూట్లో కూడా ఒక చింత చెట్టు పడిపోతే నైట్ నేను, మా సిఐ, ఎస్ఐ, మా స్టాఫ్ అంతా పోయి నైట్ జేసీబీతో దాన్ని క్లియర్ చేయించినాము. ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలా, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇది 3 రోజుల నుంచి వర్షం ఎక్కువ రావడంతో మనకు చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకొని వాళ్ళ ప్రాణాలను వాళ్ళు కాపాడుకొని అందరూ అలర్ట్గా ఉండాలని మా డిపార్ట్మెంట్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము. మేమైతే 24 గంటలు అందుబాటులో ఉన్నాము. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా మాకు సమాచారం ఇస్తే మేము తప్పకుండా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము ఏం సాయం చేయాలో అంత తప్పకుండా సాయం చేసి మీకు రక్షణగా ఉంటామని కోరుచున్నాం. ఆత్మకూరు మండల తహసీల్దార్ రత్నరాధిక ఈ రోజు మనకు 2 రోజుల నుంచి కూడా గత 2 రోజుల నుంచి కూడా ఆత్మకూరు మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున నిన్న రాత్రి నుంచి కూడా భవనాసి వాగైతే గుళ్ళకమ్మ వాగైతే కూడా కొద్దిగా అంటే ప్రజలకి అటు ఇటు రాకపోకలకు అంతరాయం కలిగించే విధంగానే ఉధృతంగా ప్రవహించడం వల్ల ఈరోజు ఈ మన మండలంలో ఏదైతే ఆత్మకూరు టౌన్ చుట్టుపక్కల ఉన్న వాగు ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. అయితే ఉదయం కంటే కూడా ఇప్పుడు వాటర్ లెవెల్స్ తగ్గిపోయినాయి. ఇప్పుడు అంత ప్రమాద స్థాయిలో అయితే లేదు. నీ లెవెల్ స్థాయిలో ఒక అడుగు లెవెల్లోనే పారుతున్నాయి. ఇక్కడ మనము గ్రామ తలారులు, గ్రామ విఆర్ఓలు, అలానే రెవెన్యూ సిబ్బందితో పాటు మన పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ ఎల్లవేళలా కూడా రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉండేసి ప్రజల్ని వాగు దాటకుండా అప్రమత్తం చేస్తున్నారు. మండల ప్రజలకు తెలియజేయడం ఏంటంటే రాగల 2 రోజుల్లో కూడా మన మండలానికి అధిక వర్షపాతము, అధిక వర్షాలు అనౌన్స్ చేయడం వల్ల మండల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. అత్యవసరమైతే మాత్రమే బయటికి రాయండి. ఏదన్నా సహాయ సహకారాలు ఏదన్నా ఇళ్లలోకి, ఇప్పుడు ఏకలవ్య నగర్ లో కొన్ని ఇళ్లలోకి నీళ్లు వచ్చినట్లు తెలిసి మేము వాళ్ళకు కూడా భోజనం ఏర్పాటు చేస్తున్నాము. ఏదైనా అత్యవసర వైద్య ఆరోగ్యానికి సంబంధించి తప్పితే బయటికి 2 రోజులు కూడా రాకపోవడము ఉత్తమం అని చెప్పేసి మా శాఖ నుంచి కూడా ప్రజల్ని కోరుతున్నాము. దీనికి ప్రజలందరూ సహకరించి ఈ 2 రోజులు కూడా జాగ్రత్తలు పాటించవలసిందిగా, ఈ వాగులు దాటకుండా, అలానే పిల్లల్ని కరెంటు స్తంభాలు ఇవన్నీ ఉన్నాయి కూడా ఎలక్ట్రిసిటీ వల్ల కూడా ఇప్పుడు ఎందుకంటే ఏదన్నా షాకులు అవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇళ్ల ముందర నీళ్లు ఆగిన చోట కానీ పాములు అవి తిరుగుతుంటాయి కాబట్టి పిల్లల్ని కూడా బయటికి రానికుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ మండల ప్రజలందరూ కూడా ఈ 2 రోజులు మాకు సహకరించవలసిందిగా కోరడమైంది. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ షాహిర్ బాషా, ఇన్ఛార్జ్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్స్ ని. ఆత్మూరు పట్టణ ప్రజలు తిరగడం అనగా గత 24 గంటలుగా ఒక భారీ వర్షాల వలన మన ఆత్మూరు కొన్ని ప్రాంతాలు జలమైనాయి. గరీబ్ నగర్, ఇందిరానగర్, సాయిబాబా నగర్, రహమత్ నగర్, ఈ పలు ఏరియాల్లో లోతట్టైన ప్రాంతాల్లో మా మున్సిపల్ సిబ్బంది ఏరియా వాళ్ళకి ఇన్ఛార్జ్ చేసినాము. వాళ్ళు తిరుగుతున్నారు. మీకు ఏమన్నా సమస్యలు ఉన్నా వాళ్ళు చేస్తారు. మనకు వాటర్ ల్యాగింగ్ కూడా మేము జేసీబీ పెట్టి ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాటి తరలింపు చేస్తున్నాము. మనకు మీకు 24 hours కూడా మేము కాల్ సెంటర్ మున్సిపల్ సిబ్బందితో కాల్ సెంటర్ పెట్టినాము. మీకు ఏమన్నా సమస్యలు ఉన్నా దానికి కాల్ చేయొచ్చు. మరియు మన మంచినీటిని వేడి చేసి తాగాల్సిందిగా కోరడమైనది. ఇంకోటి, ఇక్కడెక్కడ వాటర్ ఎక్కడైనా మన సచివాలయ సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది ఆయా లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకి ఇన్ఛార్జ్లుగా నియమించినాము. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకి మీకు అందుబాటులో ఉంటారు. ప్రతి వాళ్ళ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకు కాల్ సెంటర్ ఫోన్ చేసి వాళ్ళకి సంప్రదించడం కోరడమైనది.